వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయము తీసి పెట్టుకుందాం, అందరం చదువుదాం. 12వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. నాతో కలిసి అందరం చదువు. మీ నడుములు కట్టుకొనిండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. యేసు ప్రభు చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, యేసు ప్రభు రాకడ గురించి, రాకడ సంబంధమైన విషయాల గురించి, రాకడ యొక్క సిద్ధపాటు సంబంధమైన విషయాల గురించి హెచ్చరిస్తూ, శిష్యులకు జాగ్రత్తలు తెలియజేస్తూ, శిష్యులను ధైర్యపరుస్తూ, మేలుకొలుపుతూ చెప్తున్న మాటల్లో ఒక మాట ఏంటంటే, మీ దీపములు వెలుగుచుండనీయుడి, మీ దీపములు అని చెప్తున్నారు. ఎవరి దీపాలు? మీ దీపములు వెలుగుచున్నవి. చెప్పండి అందరూ. ఈరోజు మన వాక్యము, మీ దీపములు వెలుగుచుండనీయుడి. వెలిగించబడిన నీ దీపము ఆరిపోవుటకు అవకాశం ఉంది. యేసుప్రభు అన్నాడు, మీ దీపములు వెలుగుచుండనీయుడి అంటే అర్థమైంది, ఆరిపోయే అవకాశాలు, మినుక్కనే అవకాశాలు ఉన్నాయి కనుకనే మీ దీపములు ఆరిపోకోకుండా, వెలుగు తగ్గకోకుండా, మసి బారుకోకుండా జాగ్రత్తగా, బంగారు చూసుకునే దానికంటే, వజ్రాలు చూసుకునే దానికంటే, డబ్బు చూసుకున్న దానికంటే, దేహమును చూసుకున్న దానికంటే, అన్నిటికంటే ఎక్కువగా మీ దీపాలు ఆరిపోకుండా, వెలుగు తగ్గకోకుండా, మసిబారకుండా చూసుకోండి అని దేవుడు సెలవిస్తున్నాడు. యేసు ప్రభు. ఏ దీపాలు ఆరిపోకూడదు? మన ఇంట్లో దీపాలు కాదు, వీధిలో దీపాలు కాదు, లేకపోతే చర్చిలో ఉన్న ఎల్ఈడి దీపాలు కాదు. 7 విషయాలు చూద్దాం. ఈ 7 దీపాలు ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత దేవుని కాదు. ఎవరిది? మనది. ఈ 7 దీపాలు ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే, బాధ్యత మనదే, బాధ్యత మనందరిది. ఆరిపోయిందా ప్రమాదంలో పడిపోతావు, ఆరిపోయిందా ఆపదలో పడిపోతావు, ఆరిపోయిందా జీవితం అంధకారం అయిపోతుంది. కనుక ఈ దీపాల మీద మనస్సు పెట్టి, ఈ దీపాల మీద ఆలోచన కలిగి, నువ్వు రాకడ దినాలలో, ఏ దినాల్లో ఉన్నాం మనం ఇప్పుడు? యేసు ప్రభు రాకడ దినాల్లో, అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో, దేశాల మీదకి దేశం, కులం మీదికి కులం, మతం మీదికి మతం, యుద్ధాలు, మాటల యుద్ధాలు, అలాగనే ఆయుధాల యుద్ధాలు, ఇవన్నీ రాకడకు గుర్తు. పైన చదువుకోండి, తర్వాత ఇంటికి. యేసు రాకడ గురించి తెలియజేస్తూ, ఈ రాకడ దినాల్లో, అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో, సిద్ధపాటు దినాల్లో మీ దీపాలు ఎట్లున్నాయి? రక్షించబడినప్పుడు బాగానే ఉన్నాయి, తర్వాత కూడా అంత బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? మీ దీపములు వెలుగుచుండనీయుడి. చూడండి, ఈ దీపాలన్నీ ఒకసారి ఇప్పుడు లైట్లు ఆరిపోయాయి అనుకోండి, ఏమన్నా కనపడతాయా? ఇప్పుడు కూడా చాలా మంది అంటున్నారు, మాకేం కనపడాలయ్యా దేవుని కార్యాలు. దీపం ఆరిపోయింది, ఏం కనపడుతుంది? లైట్ ఉంటే ఆడ ఏం వస్తుందో తెలుస్తుంది. ఏదన్నా కనపరావాలంటే లైట్లు ఉండాలా, వెలుగు ఉండాలా. నా జీవితంలో ఏ కార్యము జరగలేదంటే అక్కడ వెలుగు లేదు. అందుకే వెలగాల దీపాలు. ఏమిటా దీపాలు? టకటక 7 విషయాలు చూద్దాం. మొదటిది, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. సామెతలు 20వ అధ్యాయం 27వ వచనం. నరుని మానవుని ఆత్మ
యెహోవా పెట్టిన దీపము. అందుకే ప్రభు అంటున్నాడు, దీపము ఆరిపోకూడదు. ఇంట్లో దీపము, ఈదిలో దీపము కాదు, నీలో దేవుడే ఏర్పాటు చేసిన ఆత్మ దీపము. ఏ దీపము? ఆత్మ దీపము. దేవుడు ఆత్మను దీపంగా పెట్టాడు. ఆ ఆత్మ దీపము నీలో వెలిగినంత కాలం నువ్వు కూడా వెలుగుతానే ఉంటావు. నీలో వెలిగినంత కాలం నీకు వెలుగు కలిగే ఉంటుంది. ఆత్మ దీపం వెలగాల. చాలా మంది ఆత్మ దీపాలు ఆరిపోతున్నాయి. హెబ్రీ పత్రిక దేవుని వాక్యం, ఒకసారి వెలిగించబడి, హెబ్రీ పత్రికలో ఏమన్నాడు? ఒకసారి వెలిగించబడ్డావు. పాపములో, శాపములో, దోషములో ఉన్న మన ఆత్మలను, ఆరిపోయిన ఆత్మను ఆయన వెలిగించాడు. వెలిగించిన తర్వాత ఆరిపోకుండా కాపాడుకోవాలి. నీలో ఉన్న దీపము వెలకట్టలేనిది. ఎంత వెల తెలుసా? ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి? ఈ ప్రపంచములో ఉన్న ఆస్తి అంతా ఒక పక్క, నీ ఆత్మ ఒక పక్క పెడితే ఏది విలువైందో తెలుసా? నీ ఆత్మే విలువైంది. ఏది విలువైంది? ప్రపంచములో కోట్ల ఆస్తి, బంగారు, డబ్బు, నగలు, భూములు ఒక పక్క పెట్టి నీ ఒక్క ఆత్మే, అందరిది కూడా కాదు, నీ ఒక్క ఆత్మ పెడితే దానికంటే విలువైంది. ఇలాంటి ఆత్మను అసలు ఆలోచిస్తున్నావు రోజు అసలు నీ ఆత్మ వెలుగుతుందా, ఆరిపోయిందా? అసలు అది ఏ స్థితిలో ఉందో ఆలోచిస్తున్నామా? లేచిన నుంచి మనుషులు తినడము, తాగడము, నిద్రపోవడము, పనిచేసుకోవడము, సంపాదించుకోవడం, వీటిలో పడిపోయి అసలు నీ ఆత్మ ఏమైంది? అది వెలుగుతుందా, ఆరిపోయిందా, లైటింగ్ తగ్గిపోయిందా? మనుషులు ఆలోచించడం లేదు. అందుకనే మీ దీపాలు ఆరిపోతున్నాయేమో చూసుకోండి. ఆరిపోకుండా వెలకట్టలేనిది నీ ఆత్మ. అంత విలువైనది, అంత విలువైన ఆత్మ ఆరిపోతే డైరెక్ట్ నరకమే. ఆరిపోతే ఎక్కడ తీసుకెళ్తారు? నరకమే. అందుకే నీ ఆత్మను నువ్వు కాపాడుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ, ఆరాధన చేసుకుంటూ, సంఘ సహవాసం చేసుకుంటూ, పరిశుద్ధుల సహవాసం చేసుకుంటూ నీ ఆత్మను నువ్వు వెలిగించుకోవాలా. ఎట్లా వెలుగుతుంది ఆత్మదీపం? ప్రార్థన ద్వారా, వాక్యం చదవడం ద్వారా, సంఘ సహవాసం ద్వారా, పరిశుద్ధ సహవాసం ద్వారా, సేవ ద్వారా నీ ఆత్మదీపం వెలుగుతుంది. అవన్నీ లేకపోతే ఆత్మదీపము ఆరిపోతుంది. చాలా మంది అనుకుంటారు, ఏం ప్రార్థన చేసిపోతే ఏమైంది, బైబిల్ చదివిపోతే ఏం కాదు. నాకేం కాలేదే. నీకేం కాలే, నీలో నా ఆత్మకే అయ్యింది. ప్రార్థన చేసుకోబుద్ధి కాలే, చర్చికి పోబుద్ధి కాలే, ఆరాధన చేయబుద్ధి కాలే, సేవ చేయబుద్ధి కాలే, పాట పాడబుద్ధి కాలే, ప్రార్థన చేయబుద్ధి కాలే. ఆరిపోయే దీవానికి అవన్నీ ఎందుకుంటాయి? ఆ ఫీలింగ్లు ఎందుకుంటాయి? ఆ ఫీలింగ్లు నీలో లేవంటే ఆత్మదీపం ఆరిపోతావు. అందుకే మీ దీపాలు ఆరిపోతే నిత్య నరకమే, నిత్య అగ్నిగుండమే. అగ్ని ఆరదు, పురుగు. ఇంత బ్రతుకు బతికి నీ ఆత్మను పోగొట్టుకుంటే ఏం లాభం? అందుకే ధనవంతుని గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్ని సంపాదించాడు, నరకానికి పోయింది ఆయన ఆత్మ. లాజరు ఉన్నాడు, ఏమీ లేకపోయినా ఆత్మ ఎక్కడుంది? పరదేశంలో ఉంది. కనుక మీ ఆత్మ పరిస్థితి రోజు చూసుకోవాల్సింది. నేను సన్నగైనానా, లావైనానా, తెల్లగైనానా, నల్లగైనానా, పొట్టైనానా, పొడుగైనానా కాదు చూసుకోవాల్సింది. నా ఆత్మ దీపము వెలుగు తగ్గిందా, వెలుగుతా ఉందా, మసిబారిపోయిందా, బ్రైట్గా ఉందా అనే చూసుకోవాలి మనం. అది మన జీవితంలో అత్యంత విలువైనది మన ఆత్మ. నిర్గమాకాండము దేవుని వాక్యం చదివితే ఎన్నో విషయాలు నిర్గమాకాండములో ఈ దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. 27వ అధ్యాయం 20వ వచనం, నిర్గమాకాండం 27:20. మరియు దీపము నిత్యము వెలుగునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలని ఇశ్రాయేలుకు. దీపం ఒక్కరోజు కాదు, ఆదివారం ఒకరోజు స్తోత్రం స్తోత్రం, మళ్ళీ సోమవారం శనివారం వరకు ఆత్రం. ఆదివారం ఒక్కరోజు చర్చిలలో ఎలిగిపోతుంటాయి. ఎక్కడ చూసినా ఆదివారం చర్చిలు
దగ్గ 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 వెలుగుతుంటాయి. మరి సోమవారం నుండి శనివారం వరకు అన్ని మసివారి. చాలా మంది అనుకుంటారు, ఇందాక చెప్పాను కదా, దేవుడు ఏ వాక్యం చెప్తుంది? దీపం ఎప్పుడు వెలగాలంట? నిత్యము వెలగాల. నిత్యం వెలగాలంటే అచ్చమైన ఒలీవ నూనె, పరిశుద్ధాత్మ అభిషేకములో నీవు ఉంటే నీ ఆత్మ ఆరిపోదు. వాక్యములో ఉంటే నీ ఆత్మ ఆరిపోదు. సంఘ సహవాసంలో ఉంటే నీ ఆత్మ ఆరిపోదు. ఈరోజు పెద్ద 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 విశ్వాసులు, పాత విశ్వాసం, సీనియర్ విశ్వాసం అనుకునే వాళ్ళు లోకంలో ఎందుకు కలిసిపోయినారు తెలుసా? ఆత్మను వెలిగించుకోలేక చేత కాక. అందుకే రాకడ సమీపిస్తుంది, రాకడ సమీపిస్తుంది. ప్రభు రాబోతున్నాడు, రాకడ గుర్తులు జరుగుతూ ఉన్నాయి. నీ దీపాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో. దీపం ఉందన్నారు. ఎప్పుడు చూడండి, దీపం పెడితే గాలి వస్తుందా? గాలి వచ్చినప్పుడు ఏమైంది? దీపం ఆరిపోతుంది. కనుక నువ్వేం చేయాలా? దానికి గాలి వస్తుందని తెలిసినప్పుడు, గాలి పవర్ ఎంతో నా పవర్ ఎంతో అన్నావు అనుకో, ఆరిపోతా. గాలి వస్తున్నప్పుడు ఏం చేయాలా? నువ్వు దానికి గ్లాసు వేయాలా, లేకపోతే చాటుగా పెట్టాలా. నీ జీవితంలో కూడా అంతే. అందుకే దైవసేవకులు యేసన్న గారు ఒక పాట రాశారు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడి గాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము ఆరిపోదా? కడుపునొచ్చి ఆగిపోతుంది దీపం. ఏమో ప్రార్థన చేసుకుని కడుపు నచ్చింది, ఆరిపోయినప్పటికే. కడుపు నొప్పికే ఆరిపోతుంది, తలనొప్పికే ఆరిపోతుంది, చిన్న అప్పు వచ్చి ఆరిపోతుంది. చిన్నగా ఎవరన్నా మొక్క మీద ఒక మాట గట్టిగా అన్నారనుకో, మొక్కం అప్పుడే ఏమైంది? మళ్ళా నల్లగా ఆరిపోతుంది. వీళ్ళంతా మళ్ళీ ఏమంటారు? నా దీపం వెలుగుతుంది. యారే వెలిగింది? చిన్న చిన్న దానికే ఆరిపోతూ ఉంటుంది. అన్ని పెను గాలులైనా, సుడి గాలులైనా, తుఫానులైనా నీ దీపము ఆరిపోకుండా నువ్వు చూసుకుంటేనే పరలోకం పోతావు. హల్లెలూయా. ప్రతిరోజు వెలుగుతూ ఉండాలి నీ దీపం. చర్చిలో మాత్రమే కాదు, ప్రతిరోజు నీ దీపాన్ని నువ్వు వెలిగించుకోవాలి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. చాలా మంది అంది బాగా వస్తున్నాడు చర్చికి, ఏమైపోయినాడు ఆయన? ఏమైంది? దానికి నూనె పోయాక ఆరిపోయింది. ఆరిపోయింది. ఆయన ఏమనుకుంటాడంటే, నాకేం బా అన్నీ ఉన్నాయి, నేనే ఆరిపోయినా? నీకు పైన అన్నీ ఉన్నాయి, లోపల చూసారా? మనము ఇప్పుడు లేవు, కొత్తగా నేను రాయచూరుకు వచ్చినప్పుడు 2005లో మాసాపేట నుంచి కడప వరకు ఆ పక్క ఈ పక్క, ఆ పక్క ఈ పక్క పెద్ద పెద్ద మాన్లు ఉండేవి. పెద్ద మాన్లు. నేను కొన్ని బండ్లో పోయి ఇప్పుడు మాన్ దగ్గర పోయి చూస్తే మానేమో పెద్దది, పక్కన చూసి అంత తొర్రబడిపోయి. ఈరోజు కూడా ఒకప్పుడు ఎంత ఆత్మీయంగా, ఎంత ఆత్మలో బలమైన ఆత్మ కలిగిన వాళ్ళు కూడా ఇప్పుడు బలహీనమైపోతున్నారు. కారణం లోకము, లోకాశలు, లోకభోగాలు, లోక ఇచ్చలతో కూరుకుపోయి ఇదే జీవితం అనుకొని శరీరానికి ప్రాముఖ్యత ఇస్తూ, శరీర కార్యాలకు ప్రాముఖ్యత, ఆత్మను ఏం చేసుకుంటున్నారు? ఆర్పేసుకుంటున్నారు. అందుకే గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించుచున్నది. ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చు. చూడండి, ఆత్మకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా, శరీరానికి ఎక్కువ ఆత్మ ప్రాధాన్యత? శరీరం అంటది ఏమంటది తెలుసా? పద్దని చర్చికి వెళ్ళా, సాయంత్రం కూడా పోవాలా అంటది. ఆత్మ అంటది పద్దని టిఫిన్ తినిలే, మధ్యాహ్నం కూడా అన్నం తినాలా అంటది. అప్పుడు కడుపు అంటది ఉమ్మో కాలిపోతుంది కడుపు అంటది. అప్పుడు ఆత్మ కూడా అంటది ఉమ్మో ఆరిపోతుంది అంటది. శరీరం ఏం చేస్తుంది తెలుసా? అందుకే శరీరం ఆత్మకు, ఆత్మ శరీరం ఏం చేస్తున్నాయి? రోజు పోరాడుతున్నాయి. పడుకో అంటది శరీరం, తిను అంటది శరీరం,
పోకపోతే చర్చికి ఏం కావాలి అంటే శరీరం, బైబిల్ చదవకపోతే ఏం కావాలంటే శరీరం. ఆత్మ అంటది, నువ్వు ప్రార్థన చేసుకోకపోతే, నువ్వు చర్చికి పోకపోతే, నువ్వు బైబిల్ చదువుకోకపోతే లోపల ఉన్న ఆరిపోతా, బలహీన పడిపోతా అంటది. అందుకే రోజు మనలో పోరాటం జరుగుతుంటది, ఆత్మకు శరీరానికి యుద్ధం జరుగుతుంటది. మనమేమో శరీరాన్ని గెలిపిస్తూ ఉంటాం. అందుకే ఆత్మానుసారంగా నడుచుకునండి, అప్పుడు శరీరేచ్ఛలను మీరు నెరవేర్చారు. అందుకే ఆత్మ సంబంధమైన వారే పరలోకానికి వెళ్తారు, శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు పరలోకానికి వెళ్ళరు. కనుక నీ ఆత్మను నువ్వు మండాల. యోహాను గురించి ఏముంది? యోహాను సువార్త 5వ అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడు. ఎట్లున్నాడంట? మినుక్కు మినుక్కు. కొన్ని దీపాలు ఎట్లుంటాయి? మినుక్కు మినుక్కు అంట అంటాయి, మినుక్కు మినుక్కు అంట అంటాయి. కానీ మండుచు ప్రకాశించు దీపం. ఎప్పుడైనా రెఫరెన్స్, మెయిన్ రెఫరెన్స్ చెప్పినప్పుడు రెడ్ ఇంకుతో బ్లూ ఇంకుతో టిక్ చేసుకుంటేనే టక్కని తీస్తారు. ఇంక ఎతుకుతా ఉంటారు తెల్లవారుదలు, ఏడ కనపడుతుంది మీకు అది. యోహాను గురించి ఇప్పటికే 100 సార్లు చెప్పింట, ఇప్పటికీ మీరు తీయలేకపోతున్నట్టు అర్థం. దానికి గుర్తు పెట్టుకోవాలి, కుడివైపు ఉందా ఎడవైపు ఉందా అనేది పెట్టుకొని దానికి టిక్ చేసుకొని పెట్టుకుంటే పెన్నుతో గుర్తుండిపోతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 36. అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండెను. అతడు మండుతానే ఉంటాడు. ఆదివారం, మంగళవారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మళ్ళీ ఆదివారం వరకు మండుతానే ఉంటాడు. మనం ఆదివారం ఒక్కరోజే మండుతాం, సోమవారం శనివారం చల్లగా ఉంటాం, ప్రార్థన చేస్తాం. మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఆ ఒక్కరోజే వస్తుంది ప్రారంభం. ఆత్మ ప్రతిరోజు మండాలి నీ ఆత్మ. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఆత్మీయంగా ఉంటారో తిండి, గూడు, గుడ్డ, జీవితంలో ఇవన్నీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. ఆత్మలో బాగుండాలి, ఆత్మలో ఎదగాలి, ఆత్మలో బలపడాలి, ఇట్లా అంటుంటారు. రెండో విషయం, మీ దీపములు వెలుగుచూ ఉండాలి. ఏమిటి ఆ దీపం? ఒకటి ఆత్మ దీపం, రెండోది మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. నేను చూశాను మన చర్చిలో కొన్ని మంది ఉన్నారు కదా, వినండి ఒక నిమిషం. చాలా మంది మన చర్చిలో ఉంటారు, ఈడ ఉన్న వరకు పాస్రమ్మ నేను చెప్పే మాటలు, గద్దింపులు, మాటలు అవి ఇవి విన్నప్పుడు ఏం వెలుగుతారో, ఉద్యోగం వచ్చి, చదువు కోసమో, ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో వేరే ఊళ్ళకి వెళ్ళిపోతారు. తర్వాత కొద్ది రోజులకు చూస్తే వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయి తెలుసా? చల్లబడిపోయిండు, పూర్తిగా ఒత్తి కూడా లేకుండా పోయింది. ఎందుకు? ఈడ ఉందనుకో ఆడిపోతే, ఏం రాలే, మంగళవారం రాలేదే, శుక్రవారం రాలేదే, ఆదివారం రాలేదే, స్త్రీల కొడుకు రాలేదే, ఉపవాస ప్రార్థనకు రాలేదే, ఆన్లైన్ పేరుకు రాలేని మేమేం చేస్తాం? నూనె వస్తానే ఉంటాం, మంట పెడతానే ఉంటాం, కనుక మండుతుంటారు. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉండారు, హెచ్చరించే వాళ్ళు ఉండారు. ఒకవేళ పొరపాటు ఫోన్ చేసి, ఏమ్మా పార్థమైనా అంటే, చర్చిలో ఎప్పుడంటే అడిగినారు, ఇప్పుడు మేము బయట ఉన్నా కూడా మీ పెత్తనమేనా అంటారు. నువ్వు ఆరిపోతావని మా భయం. నువ్వు ఏ దేశంలో ఉంటేమి, ఏ ఊర్లో ఉంటేమి, ఇక్కడ రక్షించబడ్డావు కనుక నువ్వు ఎక్కడున్నా ఆరిపోకుండా వెలగాలన్నది మా ఆశ. నీకు ఆ బాధ్యత లేకపోయినా మాకు ఆ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మీ ఆత్మలను కాయువాళ్ళం, మేము కాపరులం, ఆత్మలకు కాపుదాదారులం. రెండవది మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, ఇంటి వారందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమున్న మీ తండ్రిని మహిమపరచునట్టు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయుడి. రెండవది సాక్ష్య దీపము. ఏ దీపము? సాక్ష్య దీపము. మనుషులు దీపం వెలిగించి మనసు కింద పెడతారా? కరెంటు పోయింది, ఇప్పుడు కాదులే, పూర్వకాలంలో కరెంటు పోతే సారాయి బుడ్డికో, కొబ్బరి చిప్పకో ఒత్తి వేసి నూనె వేసి పెడతారు. నూనె వేసి పెట్టేది ఏడా? ఎత్తుకున్న స్థలంలో పెడతా, మంచం కింద లేకపోతే ప్లేట్ కింద పెడతారా? ఎత్తు పెడతారు, ఎందుకంటే ఇంటికంతా. అందుకన్నారు దీపం వెలిగించి మంచం కింద పెట్టరేవరు, కొంచెం కింద పెట్టరేవరు. ఆ 3 అర్థాలు ఉన్నాయి, వచ్చే ఆదివారం నేను చెప్తా వీలైతే. మంచము, కొంచెము, కంచము, ఈ 3 గురించి చెప్తా. అక్కడ మనం అక్కడ మన ఆత్మ ఉండకూడదు. అవి ఏంటి? మంచం అంటే ఏంది, కొంచెం అంటే ఏంది,
కంచం అంటే ఏందనేది నేను మళ్ళీ రేపు ఆదివారం వీలైతే చెప్తాను. విశ్వాసులు ఆ మూడిటికి దూరంగా ఉండాలి, లేకపోతే మన దీపం మారిపోతుంది. అందుకు మనుషులు మీ సత్క్రియలు చూసి, ఏ క్రియలు? ఏ దీపం గురించి చెప్తున్నాడు? సాక్ష్యం అనే దీపం. చాలా మందికి కొత్తలో సాక్ష్యం బలు ఉంటుంది. అక్క బల పరిశుద్ధురాలు, అన్న మంచి నీతిమంతుడు, అన్న ఎంత బాగా చర్చకు వస్తాడు, అక్క ఎంత బాగా ప్రార్థన చేస్తుంది, ఆరాధన చేస్తుంది అంటారు. రాను 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 రాజుకులం ఏందంట, మనం కూడా అంతే. ఒకప్పుడేమో భలే ఉంటారు, సాక్ష్యం బలు ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, పాలైనా నీళ్ళైనా నేలపాలైతే ఎత్తుకోవచ్చు ఏమో కానీ సాక్ష్యం ఒక్కసారి పోతే మళ్ళా సంపాదించడం చాలా కష్టం. అందుకే దేవుడు మీ సత్క్రియ చూసి మనుషులు దేవుడు అబ్బా ఎంత విశ్వాసరాలు, ఎంత పరిశుద్ధరాలు, ఎంత నీతిమంతుడు, ఎంత ఆత్మీయుడు, ఎంత ప్రార్థనాపరుడు అనే సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలా, పోగొట్టుకోకూడదు. అదే దీపం. ఆ దీపాన్ని చాలా మందికి ఫస్ట్లో సాక్ష్యం బలుంటుంది, మంచి సాక్ష్యం ఉంటుంది. మీకు విషయం తెలుసా? బంగారు కంటే, వెండి కంటే, తైలము కంటే మంచి సాక్ష్యము కోరదగినది. మంచి పేరు కోరదగినది. సాక్ష్యం నిలబెట్టుకోవాలి. మనం ఏం నిలబెట్టుకోకపోయినా చాలా మంది సాక్ష్యాన్ని నిలబెట్టుకోలేరు. ఫస్ట్లో ఎంత మంచిగా ఉంటారో రాను 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 ఆ సాక్ష్యాన్ని ఏమంటే పోగొట్టుకుంటా ఉంటారు. సాక్ష్యం పోతే ఇంకా ఎన్ని ఉన్నా ఏం లాభం. మత్తయి సువార్త 4:21, మత్తయి సువార్త 4:21 వచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయము చాలు. చూడండి, పేతురు ఎంత గొప్ప సాక్ష్యము కలిగిన వాడంటే దేవుడు పిలిచిన వెంటనే వచ్చాడు. కానీ ఒకసారి ఒక అమ్మాయి వచ్చి పేతురుని అనింది, నువ్వు కూడా వాళ్ళ శిష్యులలో ఒకటి కదా అంటే ఏమన్నాడు తెలుసా ఆయన? నేను ఆయన శిష్యులను కాదు. సాక్ష్యం పోగొట్టు. మన జీవితాల్లో తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే మన సాక్ష్యం ద్వారా ఇతరులు రక్షించబడాలా, మన సాక్ష్యం ద్వారా ఇతరులు మార్చబడాలా, మన సాక్ష్యం ద్వారా ఇతరులు బలపడాలా, మన సాక్ష్యం ద్వారా ఇతరులు ఇంకా ప్రోత్సహించబడాలా. సాక్ష్యం చాలా గొప్పది. నీ సాక్ష్యం విని మారాల కొద్దిమంది, నీ సాక్ష్యం విని నిలబడాలి దేవుని కోసం, నీ సాక్ష్యం విని మందిరానికి రావాలా. యోహాను సువార్తలో ఏం తెలుసా? సమరయ స్త్రీ సాక్ష్యం విని ఊరు మారిపోయిందంట. ఎవరు మారారు? ఊరే. ఆ ఊరంతా మనం పతిత అనేది ఆమె సాక్ష్యం ఇస్తే ఊరే మారిపోయిందంట. ఈరోజు నీ సాక్ష్యం నువ్వు కాపాడుకోవాలా, నీ సాక్ష్యం ద్వారా యేసుకు సాక్షిగా నువ్వు నిలబడాలా, అనేక జీవితాలు మారాల. అర్థమైందే? మారాల. మన సాక్ష్యం ఏముంది? సాక్ష్యం మనకున్న సాక్ష్యం ఏంది చెప్పాలా? లేటుగా వస్తారు. మన సాక్ష్యం ఏంది? బాగా ప్రార్థనలో నిద్రపోతారు. మన సాక్ష్యం ఏంది? ప్రార్థనలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ప్రార్థనలు ఏంది? వాక్యమే వినరు. ఈ సాక్ష్యాలు మన చర్చిలో ఉండేది. ఎంత క్రమంగా ఉంటుంది, ఎంత పద్ధతిగా ఉంటారు, ఎంత ఆత్మీయంగా ఉంటారు. ఈ సాక్ష్యాలు కావాలా. మీకు విషయం తెలుసా? నీ నోటి మాట ద్వారా మారని వాళ్ళు కూడా నీ ప్రవర్తన ద్వారా మారతారు. హల్లెలూయా. అది గొప్ప విషయం. అది గొప్ప విషయం. అలాంటి సాక్ష్యం సంపాదించుకోవాలి. యేసు ప్రభు కూడా మన మోషే గురించి ఏమన్నాడు? భూమి మీద అందరిలో కంటే మోసే సాత్వికుడు. నోవా గురించి యేసు ప్రభు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వడమే కాదు, మన గురించి సంఘము కూడా సాక్ష్యం ఇవ్వాల. అందుకన్నాడు, మనుషులు మీ సత్క్రియలు చూసి దేవుని ఏం చేయాలంట? తిట్టకూడదు. వాయమ్మో వీళ్ళు చర్చకు పోతారు, మళ్ళీ ఇది చేస్తారు, వాయమ్మో వీళ్ళు చర్చకు పోతారు ఇట్లా అని సాక్ష్యం దేవునికి అవమానం తీసుకొస్తుంది. నీ మాట, నీ క్రియలు, నీ పద్ధతుల ద్వారా అన్యులు దేవుని ఏం చేయాలి?
మహిమపరచాలి. వాళ్ళు చర్చికి రాకపోయిన వారైనా, చర్చి అంటే గిట్టని వాళ్ళు కూడా నీ ప్రవర్తనను, నీ జీవిత విధానాన్ని, నీ సాక్ష్యాన్ని చూసి పర్వాలేదురా వాళ్ళు చర్చికి పోయి బిడ్డలరా అనాల. అదే సాక్ష్యం. అలాంటి సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి, కలిగి జీవించాలి. ఈరోజు చాలా మంది సాక్ష్య దీపాలు ఆరిపోతున్నాయి, సాక్ష్యాలు మసిబారిపోతున్నాయి, సాక్ష్యమే లేకుండా పోతుంది చాలా మందికి. ఒకప్పుడున్న సాక్ష్యం ఈరోజు చాలా మంది విశ్వాసులకు సంఘాలలో లేదు, ఇళ్లలో లేదు. తిరిగి కాపాడుకునే ఆ సాక్ష్యాన్ని. మూడో విషయం, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మొదటి యోహాను 2వ అధ్యాయం 9వ వచనం. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. చాలు. వెలుగులో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు. ఎవరు ఈ దీపము? ఈ దీపం అంట వెలుగుతో ఉందంట. ఏమిటి దీపము? ప్రేమ దీపము. ఏ దీపము? తన సహోదరుని ద్వేషించువాడు, దీపము చీకటిలో ఉన్నాడు, ఆరిపోయింది. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడంటే వెలుగుతా ఉంది. ఏ దీపము? ప్రేమ దీపం. ఈరోజు చాలా మందికి అబ్బా నాయన అన్యులంటే, ముస్లింలంటే, హిందువులంటే ఎట్లన్నా కానీ క్రైస్తవులకు ఎంత కక్ష, ఎంత అసూయ, ఎంత ద్వేషం, ఎంత కుళ్ళు, ఎంత ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటారు. ప్రేమే లేదు మనుషుల మీద అసలు. ప్రేమ లేనివాడు వేస్ట్ అన్నాడు దేవుడు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 2, 3 వచనాలు చదివితే, భాషలున్నా, ప్రవచించు వరమున్నా, ఆస్తి అంతా చర్చిలకిచ్చిన, పేదలకిచ్చిన, నీలో ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడవు. తెలుగులో వ్యర్థుడు, ఇంగ్లీష్లో వేస్ట్. వేస్ట్ ఏం చేస్తారు? ఇంట్లో పెట్టుకుంటారా, ఇదిలో పెడతారా? తీసి ఆడైతే వాడు ఉన్నీళ్ళు అనుకోడు, డస్ట్ మున్సిపాలిటీ వచ్చి ఏం తీసుకుపోతాడు, తీసుకెళ్ళి కాల్చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు మన పక్కనను కూడా మనం ప్రేమించలేము? ఏమంత అసూయ, ఏమంత ద్వేషము, ఏమంత కుళ్ళు, ఏమంటారు కడుపు మంట. మనకంటే రొంత బాగా పారితే, మనకంటే రొంత బైబిల్ బాగా చదివితే, మనకంటే రొంత ముందుకు వెళ్ళిపోతే, మనకంటే రొంత బాగా ఎదుగుతే, మనకంటే కొంచెం స్థాయికి వస్తే ఇంకా కళ్ళు చిన్నవి కూడా ఎట్టయితాయి, ఒకసారి పెద్ద అయితే ఏమి బాధ. జీవితాలు మారాలి, ప్రేమ అనేది పెంచుకోవాలి. ఏం పెంచాలి? ప్రేమను పెంచాలి. ప్రేమ అనేది ఉండాలి. ఎప్పుడు అసూయ, ద్వేషము, ఇవన్నీ ఉండడం ద్వారా నువ్వు చీకటిలో ఉన్నట్టే. అందుకన్నాడు, ద్వేషించు సహోదరు ఎక్కడున్నాడు? ఇందాక చదివాగా, సహోదరుని ద్వేషించువాడు చీకటిలో, అంటే ఆరిపోయినాడు ఎప్పుడో. నువ్వు ఎప్పుడైతే ఇతరులను ద్వేషిస్తావో నీ దీపం అప్పుడే ఆరిపోయింది. ఎప్పుడైతే అసూయపడతావో అప్పుడే నీ దీపం ఎప్పుడైతే కుళ్ళుకుంటావో అప్పుడే నీ దీపం ఆరిపోతుంది. ఎప్పుడైతే ప్రేమిస్తావో ఆ దీపం రగులుతా ఉంటుంది. హల్లెలూయా. ఇంట్లో వాళ్ళని ప్రేమించు. ఫస్ట్ దేవుని ప్రేమించు, ఇంట్లో వాళ్ళని ప్రేమించు, సంఘంలో వాళ్ళని ప్రేమించు. ప్రేమించలేకపోతే గమ్ము నుండి కానీ ద్వేషం మాత్రము పెంచుకోకూడదు, అసూయ మాత్రము పెంచుకోకూడదు. అందుకే చూడండి, చర్చిలలో ఎవరైనా ఎదురుగా వచ్చి వందనాలకండి, ఏ రోగము వచ్చింది అంతలేకే వందనాలు చెప్పుకోరు. పక్కనే పొరపాటున కూర్చుంటారు కదా, వాళ్ళకి నచ్చని వాళ్ళు ఎవరైనా వచ్చి ప్రార్థన జరిగే పక్కన కూర్చున్నారనుకో, తెలియదు కదా, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసేసరికి వాళ్ళు కళ్ళు తెలిసి వీళ్ళు ఎన్నికెళ్ళి వీళ్ళందరూ పరలోకం పోతారా? నరకంలో ఫస్ట్ సీట్లో ఉంటారు వీళ్ళు. ఎక్కడ ఉంటారు? నరకంలో ఏ సీట్లో? ఫస్ట్ సీట్లో రిజర్వేషన్ అయి ఉంటుంది వాళ్ళకి. పక్కన కూర్చుంటే నచ్చదు, వందనాలు చెప్పుకోరు, సెకండ్ ఇచ్చుకోరు, బాగున్నారని యోగక్షేమాలు అడుక్కోరు.
యేసు ప్రభు అంటే ప్రేమ స్వరూపి. యేసు ప్రభు అంటే ఎవరు? ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ స్వరూపికి అంత ద్వేష బిడలే పుట్టాడు. యేసు ప్రభు అన్నాడు, మంచి ద్రాక్షావల్లి కంట ఎలాంటి ద్రాక్షకాయలు కాసినాయంట? కారు ద్రాక్షాలు. ద్రాక్షావల్లి మంచిదే, దేవుడు మంచోడే, సంఘం మంచిదే, దైవజనుడు మంచోడే, దైవజనులు మంచిదే, వాక్యం మంచిదే. కానీ ద్రాక్షకాయలన్నీ ఎట్టాడేంట? కారు ద్రాక్షాలు. నోట్లో అని ఎంతగా ఉన్నాయి. చేతనైతే ప్రేమించు, చేత కాకపోతే గమ్మునుండు, కానీ ద్వేషించడం మాత్రము ఉండకూడదు. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 24:14. 24:14. పన్నెండవ వచనం చదువుదాం. 12వ వచనం. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ రోజు రోజు ఏమవుతుందంట? సల్లారిపోతా ఉందంట. ప్రేమ సల్లారిపోతుందంట. అక్రమం ఒక వ్యక్తి ప్రేమించలేకపోతున్నాడంటే కారణం ఏంటో తెలుసా? అతనిలో అక్రమం ఉంది. అక్రమం విస్తరిస్తే ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. ప్రేమ చల్లారిపోతుంది. ఈరోజు దేవుడు అంటే ప్రేమ తగ్గిపోతుంది, సంఘం అంటే ప్రేమ తగ్గిపోతుంది, సేవ అంటే ప్రేమ తగ్గిపోతుంది, పరిచర్య అంటే ప్రేమ తగ్గిపోతుంది, ఆరాధన అంటే ప్రేమ తగ్గిపోతుంది. ఎందుకో తెలుసా? ఎందుకు? అక్రమం వచ్చింది. ఆ వ్యక్తులకి ఏమొచ్చింది? అక్రమం వచ్చింది. అక్రమం రావడం ద్వారా ప్రేమ చల్లారిపోతుంది. 4వ విషయం చూద్దాం. మీకు వచ్చింది చూడండి. అప్పుడు కుక్కల మీద, నక్కల మీద, కోళ్ళ మీద పెట్టి తిడతాను తెలుసా? ఇప్పుడు కూడా ఉంది. నేను ఒకసారి పోతాండే ఎన్నిసార్లు చెప్పేది నీకు? బుద్ధిలా, సిగ్గులా, మా ఇంటికి గౌరమ్మన్నారు. తీర చూచే కోడి. కోళ్ళ మీద, కుక్కల మీద పెట్టి తిట్టేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ తిట్టుకుంటున్నారో తెలుసా? వాట్సాప్ స్టేటస్ లో. ఎక్కడ తిట్టుకుంటున్నారు? వాట్సాప్ స్టేటస్ లో. ఎవరికి ఏది తగులుతుందని తెలుసో వాళ్ళ స్టేటస్ లో అదే పెట్టుకుంటుంటారు. వాట్సాప్ స్టేటస్లలో, ఫేస్బుక్ స్టేటస్లలో, ఇన్స్టాగ్రామ్ స్టేటస్లలో. ఎందుకయ్యా ఇది? ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం. ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించును, దాపు చేరి వస్తే గన ఆయన కాదనేవాడు. మన జీవితాలు అది తెలుసుకోవాలి. ప్రేమ లేని సేవకులు, ప్రేమ లేని సంఘాలు, ప్రేమ లేని విశ్వాసులు, ప్రేమ లేని సంఘ పెద్దలు, ప్రేమ లేని సువార్థికులు అందరు కూడా నరకంలో ఫస్ట్ ప్లేస్లో కూర్చుంటారు. వీళ్ళంతా నువ్వు కూడా వచ్చినావే, నేను కూడా వచ్చినా, ఏం చేద్దాం? నువ్వు కూడా ఏం చేస్తావు? నీకు తెలియకుండా నిన్ను ద్వేషించా, నాకు తెలియకుండా నువ్వు ద్వేషించా. అందుకే ఇద్దరు అడిగినారు. పక్క పని పాపం చర్చిలో పక్కన కూర్చునే వాళ్ళు కాదు అసూయతో. వీటి నరకంలో మాత్రం పక్కనే కూర్చోవాలా? ఈ ప్రపంచంలో ప్రేమకు మించిన శక్తి ఏం ప్రేమ? లోక ప్రేమ కాదు, అమ్మాయిల అబ్బాయిల ప్రేమ కాదు, దేవుని ప్రేమ. ఆ ప్రేమకు మించిన శక్తి ఏది? ప్రేమ జీవితాలను మారుస్తుంది, ప్రేమ కుటుంబాలను కడుతుంది, ప్రేమ బ్రతుకులను ఆశీర్కరంగా మారుస్తుంది. కనుక మీలో ప్రేమ చల్లారిపోకుండా చూసుకోండి. నేను అందుకే అనుకున్నాను, సంఘంలో ఉన్నప్పుడేమో ప్రేమను సంఘంలో ఉన్నప్పుడేమో కుమ్మరిస్తారు. సంఘం నుంచి బయట పోయిన తర్వాత, అంటే ఏదైనా పని మీద, ఉద్యోగాలు, వ్యాపారాలు పోయినాక దుమ్ము ఎత్తిపోస్తారు. ఈడున్నంత సభ ఏం చేస్తారు? ప్రేమను కుమ్మరిస్తారు. ఇంకా బయటకు పోయిన తర్వాత ఏం చేస్తారు? దుమ్ము ఎత్తిపోస్తారు. అట్టుండకూడదు. మనం ఒక వ్యక్తి గురించి చెప్పాల్సి వస్తే ప్రేమగా చెప్పాలా,
ఒకవేళ చెప్పడం ఇష్టం లేతే ఏమన్నా అని ఏం కావాలా వెళ్ళిపోవాలా. తెల్లా కూర్చో, వాడు ఏదో పని మీద పోతా అంటాడు. ఊరికి అడిగాడు, పక్కన ఎట్టున్నారు, ఎట్టనా కూర్చో కూర్చో. వానికి ఈది మొదటి నుంచి ఆ ఈది వరకు చెప్తాడు. ఆది కలిసి ప్రకటన వరకు చదువుతుంటారు. ఇంకా ఏమవుతారు. ఇప్పుడు వాళ్ళ గురించి చదివితే రేపు పరలోకంలో దేవుడు మన గురించి చదువుతాడు, మన బుక్ తీస్తాడు బయటికి. 4వది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ప్రేమ కలిగిన వారు దేవుని స్వరూపులు. ప్రేమ కలిగిన వారు ఎవరంట? ప్రేమ లేని వారు దయ్యాల స్వరూపులు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె, జ్యోతి అంటే దీపం, జ్యోతుల వలె. ఏమిటా జ్యోతి? సువార్త జ్యోతి. ఏ జ్యోతి అది? సువార్త. అందుకన్నారు జనుల మధ్యలో జీవవాక్యము చేత పట్టుకొని. ఈ మధ్య చూస్తున్నారా, తెలంగాణలో ఒక వ్యక్తి బస్టాండ్లో సువార్త చెప్తుంటే ఒక పోలీసుడు, వాడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడైన వాడు ఏ కులాన్ని ఏ మతానికి సపోర్టు చేయకూడదు. అట్లాంటిది వాడు పక్క నుండి ఈవిడ ఒకడు మత పిచ్చోడు. హిందువులందరూ మంచోళ్లే, వినండి, లైవ్ కూడా ఉంది. హిందువులందరూ మంచోళ్లే, ముస్లిం అందరూ మంచోళ్లే, క్రైస్తవులందరూ మంచోళ్లే. కానీ వీళ్ళ మధ్య చిచ్చు పెట్టేవాడు పనికిమాలోడు. వాడు క్రైస్తవుడైనా ముస్లిం అయినా హిందువైనా వాడు పనికిరానుడు, మత పిచ్చోళ్లే. ముగ్గురి మధ్యలో ఏం పెడతాడు? గొడవలు పెడతాడు. ఆయన వాక్యం ఏదో ఆయన పేపర్లు పంచుకుంటున్నాడు, ఇష్టముంటే తీసుకో. చూసినారా బజార్లలో హాస్పిటాలిటీ స్కూళ్ళటి ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్ పేపర్ ఇస్తారా లేదా? పోయేప్పుడు మనము తీసుకుంటాము, నచ్చకపోతే అక్కడ పడేసిపోతాము, నచ్చితే జోలో పెట్టుకొని పోతాం. అంతే. దేవుని బైబిల్ నీకు ఇస్తారు, నచ్చితే తీసుకో, లేదే నాకు వద్దులే బాబు మాకు ఇష్టం లేదని చెప్పు. అట్లాంటిది ఆయన తీసుకొని ఏం చేస్తున్నా తెలుసా? ఆ పేపర్లు చించేసి ఆయనతోనే చింపించి ఆయన ముక్కు నేలకు రాపిచ్చి ఈడు పెద్ద పోటుమొగడైనట్టు చేస్తే ఇప్పుడు ఏం చేసింది తెలుసా? వాని మీద కేసు అయింది. అప్పులాగా లేరు పాస్టర్లు, ఇప్పుడు అందరూ ఏక మనసు ఏకతాటి మీదకి వచ్చే తాట తీస్తారు ఎవరికైనా. ఇప్పుడు కేసు పెట్టినారు, పేర్లు అందరు పెట్టి ఇప్పుడు చస్తున్నారు. ఏమంత సావు. మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? సువార్తను ఎవ్వరి తరముగా దాపడం. ఏ మతము, ఏ కులము, ఏ జాతి, ఏ పార్టీ కూడా సువార్తను ఆపలేరు. ఎందుకంటే సువార్త మనిషిది కాదు. ఎవరిది? దేవుణ్ణి ఎవడైనా ఆపుతాడా? అందుకే ఒక ఏమన్నారు, సూర్యుని అరచేతితో ఆపుతామా? ఆపలేరు. బైబిల్ బ్యాన్ చేయొచ్చు, మత బిల్లును తీసుకురావచ్చు, కానీ సువార్తను మనము ఆపలేం. ఇంకో విషయం తెలుసా? రబ్బరు తొక్కే కొద్ది ఏమైతుంది? ఎక్కువ ఇంకా బాల్ ఉంది, రబ్బర్ బాల్ తొక్కినాం అనుకో అనిగే ఉంటుంది. కాలు తీస్తే అది మామూలుగా నేల మీదే ఉంటుంది. తొక్కినప్పుడు కాలు తీస్తే అంతకంటే ఎత్తుకు ఎగుతుంది. క్రైస్తవం సువార్త కూడా అంతే. క్రైస్తవులు కూడా ఏ మతాన్ని, ఏ గ్రంథాన్ని దూషించాకండి. మనకు అవసరం లేదు. మనం బైబిల్ గురించి చెప్పుకుందాం, మనం యేసుప్రభు గురించి చెప్దాం. ఏ దేవీ దేవతలను తిట్టాకండి, ఏ దేవుని మనకు అవసరమే లేదు. మనం సువార్త చెప్దాం, బైబిల్ పంచుదాం, కరపత్రికలు పంచుదాం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. యేసుప్రభు చనిపోతూ వెళ్తూ ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలా? సువార్త చెప్పాలా. ఈరోజు సువార్త ఎవరు చెప్తారు? పాస్టర్లే, విశ్వాసులు చెప్పరు. అందుకే వీళ్ళని యేసుప్రభు వీళ్ళకి సోలకాలు తీసుకుంటారు. ఎందుకు? రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ రక్షణ సువార్త చెప్పాలా. సువార్త చెప్పని సేవకుడైనా, సువార్త చెప్పని సంఘమైనా, సువార్త చెప్పని విశ్వాసైనా దేవునికి ఆత్మకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. తెలుసా మీకు? తెలుదా? హెచ్కేల్ గ్రంథం 3వ అధ్యాయంలో అన్నారు, మీరు అతని హెచ్చరించకపోతే అతని రక్తప్రాధము నీ తల మీదకి వస్తుంది. దుర్మార్గుడికి చెప్పకపోతే వాడు రేపు నరకం పోతే అని లెక్క నువ్వే చెప్పాలి. లేదు నువ్వు చెప్పినావు దేవుని గురించి, వాడు నమ్ముకోలే, అప్పుడు వాడు చచ్చిపోతే మన బాధ్యత
లే వాడే నరకని, మనకు సంబంధమే లే. మనం చెప్పినాం, నాయనా ఈడ గుంత ఉందిరా సైడ్ పోరండి, నేను పోతా పో, మాకేమి, పోవద్దు, తప్పు చేయొద్దు, దేవుని నమ్ముకో అని మేము చెప్తాం. నచ్చితే విను, నచ్చితే నమ్ముకో, నువ్వు కూడా మాతో పాటు పరలోకం. నాకు వద్దు అంటే మంచిది, వందనాలు చెప్పి ఆడి నుంచి వచ్చా. కానీ సువార్త మాత్రము సేవకులు మానేశారంటే మీరు ఆత్మకు ద్రోహం చేసిన వాళ్ళు, దేవునికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఈ ఊర్లో వద్దన్నారు, వేరే ఊరు పోయి చెప్దాం, ఏమైంది? ఆ ఊర్లో వద్దన్నారు, ఇంకో ఊరు చెప్దాం. 10 ఊర్లలో ఒక ఊరన్నైనాదా? 10 మందిలో ఒకరన్నైనారా? వద్దన్న దగ్గరికి ఏం చెప్పాలా? సరేనా, మీకు ఇష్టం లేనప్పుడు మేము ఎందుకు చేస్తామన్నా, మాకేమంత అవసరం అని వెళ్ళిపోతాం మనం. లేదు వినాల్సిందే, మూతి పనులు రాళ్ళు కొడతారు. మొండిగా చేయకూడదు. ఏమన్నారు? పాము వలే వివేకము, పావురం వలే నిష్కలంకము ఉండాలి. వద్దంటే మనకేమంత అవసరమా? ఇప్పుడు అంగడి పోయినాం, కొబ్బరి నూనె డబ్బా తీసుకున్నాం చూద్దామని, తీసుకుంటానే నువ్వు కొనాల్సిందే అంటాడు వాడు. ఏమన్నా యో నా ఇష్టమయ్యా, కొంట లేకపోతే అనవా, మరి అంతే. అయితే ఒక్క మాట, ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సంఘం సువార్త చేసి తీరాల్సిందే ఏదో ఒక రూపంలో. చెయ్యకపోతే నీ దీపం ఏమైంది? ఆరిపోతుంది. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘము లేని గ్రామం అసలుండకూడదు. ఇదే 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 నా లక్ష్యం. ఏడ లక్ష్యం? ఒక్క విశ్వాసేనా? ఆదివారం నుండి ఆదివారం వరకు ఒక్క విశ్వాసేనా? ఈరోజు ఒక్క సేవకుడైనా, ఒక్క సంఘమైనా సువార్తకు వెళ్తున్నారా? నీ సంఘం ఎంత పెద్దదనేది ముఖ్యం కాదు, ఎంతమంది సువార్తకు పోతున్నారనేదే ముఖ్యము. జీవవాక్యము చేత పట్టుకోవాలి, లేకపోతే వాళ్ళ పాపం నీ మీదకి వస్తుంది, వాళ్ళ శాపము, వాళ్ళ రక్తాపరాధం నీ నెత్తి మీదకి వస్తుంది. సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారం మరచినావా? సోమరివై నీవుంటే స్వామికి ద్రోహం చేసే. నువ్వు సువార్త చెప్పకపోతే యేసు ప్రభుకి ద్రోహం చేసిన వ్యక్తి అవుతావు, ఆత్మలకు ద్రోహం చేసిన వ్యక్తి అవుతావు. మేమన్న పిల్లలను, రెండో పాపను బాబును తిరుపతికి మ్యూజిక్ క్లాసులు ఆల్రెడీ వాంచుతున్నారు, కానీ ఇంకా కొంచెం బాగా నేర్చుకోవడానికని ట్రైనింగ్ పంపించాం 30 రోజులు. ఒక అన్యుడు వచ్చినాడు, కార్ డ్రైవర్. పోయేప్పుడు ఏం మాట్లాడలే, పోయేప్పుడు పీలేరు దాటిన తర్వాత అడిగినా, పెళ్ళైందే బాబు అన్న. అయిందన్నా అన్నాడు. కొన్ని విషయాలు చెప్పాడు, నేనేం చెప్పలే దేవుని గురించి, వింటా ఉన్నప్పుడు టక్కని ఒక గ్యాప్ వచ్చింది. అప్పుడు ఆ గ్యాప్లో ఎందుకంటే మాట్లాడేప్పుడు, సహవాసం చేసేప్పుడు ఏదో ఒకటి మనకు అర్థమవుతుంది. వెంటనే అప్పుడు మనం ఏం చేయాలా? సువార్త వేయాలి. అప్పుడు అన్నాను, మరి చర్చికి రావచ్చు కదా నాయన, నేను ఏ దేవుని నమ్మను సార్, ఏ గుడికి పోను సార్ అని, కానీ ఒకసారి రా అని చెప్పాను. చాలు, సువార్త మనం యేసు ప్రభువు ఒక్క మాట చెప్తా, సింపుల్గా, కావాలని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాట్లాడుతుండగా, వాళ్ళతో కలిసి నడుస్తుండగా ఏదో ఒకటి మాట్లాడతారు వాళ్ళు. అప్పుడు వెంటనే చర్చికి వస్తే జరిగిపోద్ది కదా, దేవుడు కార్యం చేస్తాడు అంటే కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కాలంగా ఈరోజు నేను నిజంగా చెప్పమంటావా? నిజం చెప్పమంటారా? లైవ్లో పాస్టర్లు ఏడుస్తారు ఎవరు రాయచోట. మిస్బా చర్చి వాళ్ళు, మన చర్చి వాళ్ళు, హెబ్రోన్ చర్చి వాళ్ళు తప్ప ఏ చర్చి వాళ్ళు సువార్తకు పోరు. రాయచోట్లో పోరు. ఈ 3 సంఘాలే సువార్తకు పోతున్నాయి. రాయచోట్లో కూడికలు పెడుతున్నాయి, గ్రామాల్లో కరపత్రికలు పంచుతున్నారు. ఎందుకు మిగతా వాళ్ళకి ఆ భారం లేదు? సుఖం మరిగినారా? సాలే 100 మంది వస్తున్నారు నా దగ్గరికి అనుకొని అడ్జస్ట్ అయిపోతే ఎట్లా? మిగతా వారు నశించిపోతే ఎవరు లెక్క? మనమే కదా బాధ్యులు. వెళ్ళాల ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా. నీకు వ్యాపారం ఉంటే వ్యాపారంలోనే పోతుండగానే, చదువు ఉంటే చదువులోనే, ఉద్యోగం ఉంటే ఉద్యోగంలోనే. ఎస్తేరు ఎక్కడుంది? రాజకోటలో ఉంది. ఒక అవకాశం వచ్చింది, చెప్పేస్తుంది. దానిలో ఎక్కడున్నాడు? రాజు దగ్గర ఉన్నాడు. రాజుకు సువార్త ఎడ చెప్తాం? ఒక అవకాశం వచ్చింది, చెప్పేసినాడు. అవకాశం కోసం ఎదురు చూడాలి. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తే అప్పుడు చెప్పేసాల సువార్త. దేవునికి స్తోత్రం. కాదు 5వది
యెషయా గ్రంథం 62వ అధ్యాయం 1వ వచనం. యెషయా 62:1. ఇంతసేప 62వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం. సియోను రక్షణ దీపం. 5వది ఏ దీపము? రక్షణ పొందినావు, మారు మనసు పొందినావు, బాప్తిస్తం పొందినావు, చర్చికి పో, ప్రార్థన చేసుకో, బైబిల్ చదవ, ఆరాధన చేసుకో. దీపం ఏమైంది? ఇప్పుడు ఒక లైట్ ఇప్పుడు లైట్ కొనుక్కొని వచ్చినాం, బిల్లు కట్టలే, ఏమైంది? కనెక్షన్ ఏం చేస్తారు? మరి నువ్వు రక్షణ పొందినావు, మరి నువ్వు నీ బల్బు వెలగాలంటే ఏం చేయాలి? దానికి నూనె పోసుకోవాలా? ఆ గాజు ఉంటుంది కదా, చిమ్మి, దానికి ఏం చేయాలా? మసిపోయింటే దానికి ఏం చేయాలి? నీట్గా, నేను రక్షణ పొందినబ్బా, మారు మనసు పొందినా, బాప్తిసం పొందినా, ఇంకా చచ్చిపోతే నేను పరలోకం పోతా, ఇంకా చర్చికి పోవాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు, ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు, బైబిల్ చదవాల్సిన అవసరం లేదంటే చాలా పొరపాటు. రక్షణ పొందడం అంటే అర్థం ఏంటో తెలుసా? పసిబిడ్డ అని రక్షించబడడం అంటే అప్పుడే పుట్టినావు. పుట్టిన బిడ్డ రోజు రోజు ఏం కావాలా? పుట్టిన బిడ్డ ఏం కావాలా? ఎదగాల. ఎట్లా ఎదగాల? పేతురు రాసిన మొదటి పత్రికలో ఏమనుంది? పాలు, రక్షణలో ఎదుగున్నట్టుగా పాలను ఆపేక్షించాల. పాలంటే వాక్యం, ప్రార్థన, ఆరాధన. చాలా మంది రక్షణ పొందుతారు కానీ ఎదగరు ఆత్మీయంగా. ఆ దీపం ఆరిపోతుంది. చూడండి, భలే వస్తారు చర్చికి, ఒక 3 నెలలు 4 నెలలు వస్తారు, మళ్ళీ చూస్తే చర్చిలో కనపరాదు. ఏమైందంటే పూర్తిగా మానేసి, ఏమయ్యా చర్చికి లేదు, నీకు తెలుదా? ఏం పెద్ద మరం గొప్ప కార్యం చేసినట్టు. లేదు, మానేసి నేను ఇప్పుడు ఏం చెప్తాను? దేవుడు అన్నాడు ఒక విషయం తెలుసా? రక్షణ ఎంత గొప్పదో తెలుసా? రక్షణ అమూల్యమైన రక్తము, సిల్వర్ రక్తముతో మనకేమొచ్చింది? అమూల్యం అంటే అర్థమైంది ఏంది? అడుగుతారు. అమూల్యం అంటే మూల్యము చెల్లించి వెలకట్టలేని యేసు రక్తము నీకు రక్షణనిస్తే, ఆ రక్షణ బలహీన పడకోకుండా, వెనకబడకుండా కాపాడు. హెబ్రీ పత్రిక దేవుని వాక్యం, ఒక్కసారి వెలిగించబడి పరలోక వరములను రుచి చూచి ఆరిపోతే మళ్ళా వెలిగించడము కష్టం అన్నాడు దేవుని వాక్యం. కనుక దయచేసి రక్షణను కాపాడుకోండి. దేవుని వాక్యం ఏమని తెలుసా? మీ రక్షణను కొనసాగించండి, ఆగిపోవాకు. రక్షణ విలువైంది, రక్షణ చాలా విలువైనది. అందుకేమన్నాడు 6వ అధ్యాయంలో, ఒక్కసారి వెలిగించబడి 6:4 ఒకసారి వెలిగించబడి పరలోక సమరంలో చూచి పరిశుద్ధాత్మలో పాలు పొంది దేవుని దివ్య వాక్యం రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోతే మరలా మనం సిలువ వేస్తాం, మరలా దేవుని అవమానించు, మరలా దేవునికి రావడం చాలా కష్టం. కనుక రక్షణను కాపాడుకోండి. పాపంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా, చెడు అలవాట్లలో పడిపోకుండా, చెడు జీవితంలో పడిపోకుండా మీ రక్షణను మీరు చాలా జాగ్రత్త. ఎందుకో తెలుసా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఇంత గొప్ప రక్షణ ఎంత గొప్పదో తెలుసా? ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్పది రక్షణ. ఆ రక్షణను నువ్వు కొనసాగించాలి, ఆగిపోకుండా, వెనకబడుకోకుండా. ఒక ఏం చేయాలి? పల్లెటూరులో కొద్దిమంది చెప్తే నవ్వు వస్తుంది, కోపం వస్తుంది. నాకు పాటరయ్యా చెప్పక, పాటరయ్యా పోటరనిలే అట్లా, పాటరయ్యా నేను చర్చి మానేచ్చా, బైబిల్ వెనక్కి వెనక్కి తీసుకోవాలంట, బాప్తిసం కూడా తీసుకుని వెనక్కి ఇచ్చే, మళ్ళా బైబిల్ వెనక్కిచ్చివి బాప్తిసం వెనక్కిచ్చావా? ఏం మాటలు అంటే వీళ్ళకి రక్షణ విలువ తెలియదు. రోగాల కోసము, అప్పుల కోసము, బాధల కోసము, సమస్యల కోసము బాప్తిసాలు తీసుకోకూడదు మనం. ఎందుకు? అవన్నీ పోవాలంటే ప్రార్థన చేసుకుంటే పోతాయి, విశ్వాసం ఉంచితే పోతాయి. దానికి బాప్తిసం ఎందుకు? బాప్తిసం అనేది మన పాప అందుకేమన్నాడు మార్కు సువార్త 16:10, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు, నమ్మని వాడు శిక్ష పొందుతాడు. మరి నమ్మి కూడా నీ రక్షణను జాగ్రత్తగా మనసు పెట్టకపోతే ఎట్లా? ప్రభు రాకడ సమీపిస్తుంది, మీ రక్షణ దీపం ఆరిపోకుండా చూసుకోండి. 6వ విషయం, 6వది
119 కీర్తన 5వ వచనం. 119:5. నీ వాక్యము నా అటన్నీ చదవకూడదు, చూడకుండా టక్ అని చెప్పేయాలి. తిరిగచ్చండ్రు. రెడమ్మా తిప్పు రెడ్డమ్మా, దొరుకుతుందేమో. 119, 105. నీ వాక్యము నా పాదములకు చాలు. ఆరోదిగా వాక్యం అనే దీపం. ఎంతమంది అబద్ధాలు ఆడకండి. రోజు నేను వాక్యం చదువుతాను, నేను చేతండి. వెరీ గుడ్. చదవరే అదే బైబిల్ చదవ. మేమన్నా చదువుతావా? వాక్యం అనే దీపం. చదువు రానల గురించి చెప్పలే. చదువు రాకపోతే మనం ఏం చేయలేం. వినండి, సెల్లు పెట్టుకొని. చదువు వచ్చినోళ్ళు వాక్యం ప్రతిరోజు చదవాల. డైలీ బెడ్. ఈ బెడ్ ఈ ఫుడ్ కాదు. వాక్యం ఆహారం. ఆయన వాక్యమే రక్షిస్తుంది, ఆ వాక్యమే స్వస్థపరుస్తుంది, ఆ వాక్యమే పరలోకం చేరుస్తుంది, ఆ వాక్యమే ఆదరిస్తుంది, ఆ వాక్యమే ధైర్యపరుస్తుంది, ఆ వాక్యమే లేవనెత్తుతుంది, ఆ వాక్యమే మన ఆత్మను బ్రతికిస్తుంది. అలాంటి వాక్యం చదవకపోతే ఎట్లా? వాక్యం వినకపోతే ఎట్లా? అందుకే వాక్యమను దీపాన్ని రోజు నువ్వు ఆ వెలుగులో బ్రతకాల. వాక్యమనే దీపం నువ్వు చదవాలా, నువ్వు వినాలా, నువ్వు రాసుకోవాలా, 10 మందికి ఆ వాక్యాన్ని పంచుకోవాలి. అందుకే వాక్యమను దీపం వెలుగుతూ ఉండాలా. ప్రతిరోజు వాక్యమనే దీపం వెలగాలి నీ జీవితంలో, నీ కుటుంబంలో. వాక్యం లేకపోతే ఇంకా మనం ఏమున్నా వేస్టే. ఎన్ని పాటలు పాడుకున్నా, ఎన్ని చప్పట్లు కొట్టుకున్నా, ఎన్ని వాయిద్యాలున్నా, ఎంత మంచి చర్చ్ ఉన్నా, అక్కడ వాక్యం లేకపోతే ఇంకేం లాభం? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. మరి వాక్యం ఉందంటే దేవుడు ఉన్నట్టు. వాక్యం చదవలేదంటే నీకు దేవుని మీద మనస్సు లేదన్నట్టు. వాక్యాన్ని బాగా చదవండి, వాక్యం బాగా వినండి, వాక్యం రాసుకొని ఇంట్లో చదువురానిలో మీ తల్లిదండ్రులు మీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చదివి 2 మాటలు చెప్పండి. మీకు ఆశీర్వాదం, వాళ్ళకు కూడా ఆశీర్వాదం. చివరిగా మీ దీపములు ఆరిపోకుండా చూసుకోండి. రాకడ సమీపిస్తుంది, విడవబడతావు. ఎత్తబడాలంటే ఈ దీపం వెలగాల. ఆరిపోతే విడవబడిపోతాం, నిత్య నరకానికి వెళుతాం. వెలుగుతే ఎత్తబడతాం, ప్రభుతో పాటు యుగ యుగాలు పరలోకంలో. చివరిదిగి 2వ సమూయేలు గ్రంథం 21:17. 2వ సమూయేలు గ్రంథం 21:17. ముగించుకుందాం ఈ మాట చదివి. 21వ అధ్యాయము 17వ వచనం. దావీదు జనులు దీన్ని చూసి, ఇశ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకున్నట్లు నువ్వు ఇక మీదట మాతో కూడా యుద్ధానికి రావు. చివరిగా ఏంటో తెలుసా దీపము? ఎవరు తెలుసా? ఏమంటున్నాడు? ఇశ్రాయేలుకు దీపము నువ్వయ్యా, నువ్వు యుద్ధానికి రాకూడదు దావీదు. చివరిగా దీపము సేవకుడే. దీపం ఎవరు? సేవకులను మనం కాపాడుకోవాలా. సేవకుల బాగోగులు మనం చూసుకోవాలా. సేవకుల యొక్క యోగక్షేమాలు మనం. చాలా సంఘాలు ఒక రోగం, పాస్టర్ మమ్మల్ని పట్టించుకోలే, నువ్వు పట్టించుకో. పాస్టర్ మమ్మల్ని పట్టించుకోలే, పాస్టర్ మమ్మల్ని పట్టించుకోలేని ఏడుపులే తప్ప ఏ చర్చిలో చూసినా పాస్టర్ను మనం పట్టించుకుంటున్నామా, పాస్టర్ను మనం పట్టించుకుంటున్నామా, వాళ్ళ పిల్లల్ని పట్టించుకుంటున్నామా, వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకున్నా అనే రకాలు లేరే. ఏ చర్చిలో ఇదే రోగమే. ఏ రోగము? పాస్టర్ మమ్మల్ని పట్టించుకోలే, పాస్టర్ మమ్మల్ని అంటే. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఉండరని నేను చెప్పాను. కాకపోతే మనం ఎంతగా పట్టించుకుంటున్నాం పాస్టర్. అందుకేమంటే చూడు, మంచోడు అయ్యా, నువ్వు ఇశ్రాయేలుకు దీపం అయ్యా, నువ్వు ఆరిపోతే మా జీవితాలు ఆరిపోతాయి. నువ్వు బాగుంటే మేము, సేవకుడు బాగుంటే విశ్వాసులు బాగుంటారు. సేవకుని కాపాడుకోవాల్సిన బాధ్యత, సేవకులను బ్రతికించుకోవాల్సిన బాధ్యత, సేవకులకు తోడుగొండాల్సిన బాధ్యత, సేవకులను పోషించాల్సిన బాధ్యత, సేవకుల యోగక్షేమం చూసేసే బాధ్యత విశ్వాసులదే. గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోరు, ఊరోళ్ళు పట్టించుకోరు, అన్యులు పట్టించుకోరు. సంఘమే సేవకుని పట్టించుకోవాలా. ప్రవీణ్ పగడాల ఎందుకు చచ్చిపోయినాడు? సరే, ఎవడో మత పిచ్చోడో గిట్టనోడో చంపినాడు, అది వేరే విషయం. కానీ ఒంటరిగా పోయినాడు. ఈరోజు ప్రమాదపు దినాలు, అంత్య దినాలలో సేవకు, అయ్యా పాస్టర్ ఒకరిమే పోతున్నావు, పాస్టర్ పోతున్నారా? ఇద్దరా? ఓకే, పాస్టర్ రాకపోతే నేను వస్తలే,
అని మొగోళ్ళని అడగాలి. పాస్టర్ వస్తున్నాడా, రాలేదా, నేను వస్తలేమ్మా అని ఆడోళ్ళు పాస్టర్కు సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే ఈ రోజులలో పాస్టర్లను కాపాడుకోవాలి సంఘాలు. సేవకుడు, నాయకుడు ఆ మాట చదువుతుండే, అయ్యా నువ్వు ఇశ్రాయేలుకు దీపం, నువ్వు యుద్ధానికి వస్తే ఏదన్నా అయితే మేమంతా బాధపడాలి అయ్యా, నువ్వు బాగుంటే మేము బాగుంటాం. ఎందుకంటే నువ్వు మాకు మమ్మల్ని పరలోకం చేర్చే వ్యక్తివి, మాకు దారి చూపే వ్యక్తివి, మా కోసం కన్నీళ్ళు గర్చే వ్యక్తివి, మా కోసం ఉపవాసం ఉండే వ్యక్తివి, మా కోసము నాయన మా బాగోగులు చూసుకునే వ్యక్తివి. మనం ఎక్కడున్నా, ఏ ఊరిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా మన సేవకులను మనము కాపాడుకోవాలి. కోవిడ్ పోయేప్పుడు చెప్తారు, నా పాస్టర్నా వారానికి ఒకసారి ఫోన్ చేస్తా, నెలలాగా కానుక పంపించా, కుడికి పెడతారు. ఒక్కరు ఫోన్ చేయరు, ఒక్కరు వాట్సాప్ ఫోన్ చేయరు, వీలు చేయరు. మళ్ళీ ఉద్యోగం వచ్చే పాస్టర్ అయ్యా ఉద్యోగం వచ్చింది ప్రార్థన చేయించుకొని మేము బాగుండాలా చేస్తారు. తర్వాత ఒక్కరు కూడా పట్టించుకోరు. పాస్టర్ ఈ సంఘంలో ఉన్నంత వరకు పట్టించుకోవడం గొప్ప కాదు. సంఘంలో లేకపోయినా, ఏ దేశంలో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా నా సేవకుడు, నా సేవకురాలు, నా సంఘాన్ని నేనే చూసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు రోజా ఉంది, కోవిడ్కి పోయింది అనుకోండి, పోదులే. వాళ్ళ అమ్మ నాయన ఉన్నారా భూమి మీద, ఇక్కడ ఉన్నారు కదా. కోవిడ్కి పోయింది, పాస్టర్ని మర్చిపోతుంది, సంఘాన్ని మర్చిపోతుంది. కానీ అమ్మ నాయన మర్చిపోతుందే, వాళ్ళకు ఫోన్ చేయదా? ఈ రోజు రాయచోటి చర్చిలో ఎంతో మంది రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్తిసం పొంది, సేవ నేర్చుకొని కోవిడ్లో ఉన్నారు, ఆయా ఊర్లలో, ఆయా దేశాల్లో ఉన్నారు. కానీ వాళ్ళ అమ్మ నాయనలతో మాట్లాడుకొని ఉంటారా, ఫోన్లు చేయకుండా ఉంటారా, వాళ్ళకు డబ్బు పంపించకుండా ఉంటారా? కానీ సేవకుడు అంటే సంఘంలో ఉన్నంత వరకేనా సేవకుడు, సంఘంలో ఉన్నంత వరకేనా, ఇంట్లో ఉన్నంత వరకేనా అమ్మ నాయన, ఇంట్లోంచి బయటకు పోతే అమ్మ నాయనలే. గుర్తుపెట్టుకోండి, మన సేవకులు మనం కాపాడుకోవాలా, మన సేవకుల బాగోగులు మనం చూసుకోవాలా. వాళ్ళను ఎందుకంటే తెలుసా, వాళ్ళు మన కోసం కన్నీళ్లు గారుస్తారు, ఉపవాసాలు ఉంటారు. ఒకవేళ ఆదివారం రాకపోతే 1 వారం 2 వారాలు చూసి 3వ వారం ఫోన్ చేస్తారు, ఎందుకు రాలేని. ఎందుకంటే మళ్ళీ ఈ బిడ్డ లోకంలో ఏమన్నా కలిసిపోయిందేమో, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, మళ్ళీ ఏ గుడి గోపురానికి పోయిందేమో అని వాళ్ళకు బాధ. నువ్వు రాకపోతే వాళ్ళకి ఏం నష్టం లేదు. కాకపోతే నీ లెక్క దేవుడు ఎవరిని అడుగుతాడు? పాస్టర్ని అడుగుతాడు, పాస్టర్ని అడుగుతాడు. నువ్వు ఒకవేళ తప్పిపోతే అలాంటి మనల్ని పరలోక మార్గాన్ని చూపించే సేవకులను, వాక్యం ద్వారా పోషించే సేవకులను, మన కొరకు కన్నీళ్ళు ఉపవాసాలు ఉండే సేవకులు మనం బాగా చూసుకోకపోతే ఎట్లా? వాళ్ళు తిన్నారా తినలేదా, వాళ్ళు బాగున్నారా లేదా, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఉన్నాయి, మనం బాగా చూసుకుంటే మనల్ని దేవుడు బాగా చూసుకుంటాడు. కనుక చివరిగా ఏ దీపం ఆరిపోకూడదు? సేవకుని దీపం ఆరిపోకూడదు. ఒకసారి ఏం జరిగింది తెలుసా? ఆ మాట చెప్పి ముగిస్తా. పౌలును చంపాలని చాలా మంది వస్తే శిష్యులు ఏం చేశారు తెలుసా? ఒక గంప తీసుకొని వచ్చి వాళ్ళు వస్తున్నారని మిద్ది మీద నుంచి చిన్నగా, మా రాయచోట్ల ఉన్న సంఘాలు కూడా చాలా మంచోళ్ళు. ఎందుకో తెలుసా? నా మీద మాసాపేటలో దాడి జరిగింది, పాత రాయచోట్ల దాడి జరిగింది, పాత రాయచోట్ల 2 సార్లు దాడి జరిగింది, మాసాపేటలో ఒకసారి దాడి జరిగింది, అలాగనే కొండలపల్లిలో దాడి జరిగింది. కానీ ఒక్క ఏటు నా మీద వల్ల. ఎందుకో తెలుసా? మన వాళ్ళని అడ్డం పన్నారు. దేవునికి స్తోత్రంగా. కొండలపల్లిలో గొడవ చేస్తే ఆయన వచ్చి వాడిని పట్టుకుని అడ్డం పన్నాడు. రెడ్డమ్మ వాళ్ళ ఇంట్లోకి వస్తే వాళ్ళు అడ్డం పన్నారు. మాసాపేటలో గొడవ వస్తే సిద్ధమ్మ ముసిల్లి సిద్ధమ్మ అడ్డం పడింది. తాళి తెంచుకోలే అనింది. వారు వచ్చి తాళి తెంచుతుంటే ఏమన్నా, తాళి తెంచేది ముసిల్లానని, తెంచుకోలే ఎప్పుడైనా దిగిపోయింది. ఇప్పటికి చర్చి మానలే. మీలాంటి బిడ్డలు నాకున్నారు కనుకనే ఎంతమంది దాడి చేస్తున్నా ఒక్క దెబ్బ నాకు పాశ్రమకు పల్లంటే కారణం ఏంటో తెలుసా? సేవకుని విలువ మీకు తెలుసు, సేవకుని కాపాడుకుంటున్నారు మీరు, మిమ్మల్ని దేవుడు కాపాడతారు. దేవునికి స్తోత్రం కాలంగా. ఎప్పుడు కూడా సేవకు నన్ను పట్టించుకోలే అనుకోవాకండి. నేను సేవకుని పట్టించుకోవాలా. సేవకుడు నన్ను పలకరించలేదు అనుకోకండి. నేనే సేవకుని నేను చిన్నోని కదా, సేవకుని కంటే నేనే పలకరించాలని మనం అనుకోవాలి. ఇప్పుడు నాకంటే వయసులో పెద్ద పాస్టర్లు ఉంటారు, వాళ్ళని నన్ను పలకరించాలనుకోను, నేనే వాళ్ళని పలకరిస్తా. ఎందుకంటే నేను చిన్నవాడిని. మనం ఎప్పుడు అలా అనుకోవాలా? సేవకులను బాగా చూసుకుంటే దేవుడు మనల్ని కూడా బాగా. కనుక ఇప్పుడు చెప్దాం, దీపములను వెలుగుచుండనీయుడి, ఆరిపోకూడదు. ఏ దీపం? 1 ఆత్మదీపం, 2ది సాక్ష్య దీపం, 3ది
ప్రేమ దీపం, 4వది సువార్త దీపం, 5వది రక్షణ దీపం, 6వది వాక్యం, 7వది సేవకుడు అనే దీపం. ఈ దీపాలు ఆరిపోకుండా చూసుకుంటే దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ చదువును, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని దేవుడు ఎట్లా చేస్తాడు? వెలుగుమయంగా చేస్తాడు, దేదీప్యమానంగా చేస్తాడు, అభివృద్ధి పదంలోకి తీసుకొస్తాడు. కనుక ప్రభా, నా దీపము, ఈ 7 దీపాలు ఆరిపోకుండా నేను కాపాడుకునే కృప, శక్తి నాకు ఇవ్వు ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఎవరైనా చిన్న ప్రార్థన చేయండి, తర్వాత పాస్టర్.